నమస్తే CH9 టీవీ న్యూస్ కి స్వాగతం. చిత్తూరు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వైసీపీ చిత్తూరు గలం తొక్కింది. వైసీపీ చిత్తూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో వందల సంఖ్యలో వైసీపీ నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు చిత్తూరు నియోజకవర్గ వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా 62,500 మంది సంతకాలు సేకరించడం జరిగిందని చిత్తూరు వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానందరెడ్డి అన్నారు. చిత్తూరు వైసీపీ పార్టీ కార్యాలయం నుండి ముర్ఖంబట్టు వరకు బైక్ ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు భూముల కరుణాకర్ రెడ్డిని కలిసి సంతకాల సేకరణ పత్రాలను సమర్పిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పత్రాలను జగన్మోహన్ రెడ్డి సమక్షంలో గవర్నర్ కు సమర్పిస్తామని తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ వైసీపీ పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తోందన్నారు. దశగా నెలల వారీగా కార్యక్రమాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మేము కోటి సంతకాల సేకరణ ఏదైతే చేశామో ఈ కోటి సంతకాల సేకరణని గ్రామ పంచాయతీలో నుంచి ప్రతి గ్రామ పంచాయతీలో నుంచి కూడా 600 నుంచి 700 గ్రామ పంచాయతీ స్థాయిలో, అదే అర్బన్లో మున్సిపాలిటీ డివిజన్లో అయితే డివిజన్ వారీగా 750 సంతకాలు ప్రతి డివిజన్ కూడా మా నాయకుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరు కూడా దిగ్విజయంగా 62,500 మంది దగ్గర సంతకాలు సేకరించడం జరిగింది. ఈ సేకరించినటువంటి సంతకాలన్నింటినీ ఈరోజు మా జిల్లా అధ్యక్షులు రీజనల్ కోఆర్డినేటరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు కరుణాకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో 12 నియోజకవర్గాలు వారందరూ కూడా తిరుపతిలో వాళ్ళ దగ్గరకు చేర్చడం జరుగుతుంది. ఈ చేర్చేటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణం లాగా, మన ఇంట్లో పండుగ జరిగితే, జాతర జరిగితే ఏ విధంగా అమ్మవారిని తీసుకెళ్తామో ఆ విధంగా పేదలకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గవర్నర్ గారి దగ్గరికి చేర్చడానికి ఒక జాతరలాగా ఈ కార్యక్రమాన్ని గ్రామం దాటించేంత వరకు అందరూ కార్యకర్తలందరూ నాయకులందరూ కూడా ర్యాలీగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం జరుగుతుంది. తదనంతరం కొంతమంది కలిసి తిరుపతికి జిల్లా అధ్యక్షులు వారి దగ్గరికి చేర్చడం